అస్మద్గురుభ్యో నమ. పర్ణశాలకి స్వాగతం. శత్రుబాధ ఉన్నట్టయితే, అంటే నరఘోష, ఇబ్బంది ఇలాంటివి ఉన్నట్టయితే, చిన్న అమ్మవారి రూపుని కానీ లేకపోతే అది ఉండడం కుదరకనట్టయితే కాస్త పసుపు గౌరమ్మని తయారు చేసి చిన్న ప్లేట్లో కానీ చిన్న తమలపాకులో కానీ పెట్టి 3 సార్లు పసుపు, 3 సార్లు కుంకుమ, 3 సార్లు గంధం వేయండి. ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని 11 తప్పితే 27 సార్లు చదువుకుంటూ వెళ్ళండి ప్రతిరోజు. ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ లలితా అష్టోత్తరాన్ని కానీ చదివి కృష్ణాష్టకం, శివాష్టకం 2 కలిపి చదవండి. రోజు కూడా వడపప్పు, పానకం ఈ 2 కూడా నివేదన చేయండి. 45 రోజులు. ఆడవాళ్ళైతే అవాంతరాలు వస్తాయి కనుక 21, 21, 21 అలాగా చేసుకోండి. మీకు కార్యక్రమం అయింది అనుకున్న తర్వాత అప్పుడు ఆ పసుపు గౌరమ్మని ఒక డబ్బాలో పెట్టుకుని ఇంట్లోనే పెట్టుకోండి. రోజు బొట్టు పెట్టుకోండి, దోషమేం లేదు. రోజు పసుపు గౌరవని మార్చక్కర్లా. అది 21 రోజులకు కానీ 45 రోజులకు కానీ మార్చుకుంటే సరిపోతుంది. అదేమిటి? అహం రుద్రాయ ధనురాతనోమి బ్రహ్మద్విషే శరవే హంతవా ఉ. ఇదిగో నేను రుద్రునికి, అంటే పరమశివునికని కానీ, రుద్ర శబ్దంతో వాయువు చెప్పబడతాడు, రుద్ర శబ్దంతో పరమాత్మ చెప్పబడి, రుద్ర శబ్దంతో సూర్యునికి కూడా అంతరార్థం ఉంది. వాళ్ళకి యుద్ధం కోసం ధనుహు ఆతనోమి, నేను ధనుస్సుని సంధింపజేస్తా. ధనుస్సు అంటే విల్లు అని మాత్రమే కాదండి, ప్రణవం, ఓంకారము. ప్రణవోక్షయం ధనువు. ఆతనోమి అంటే యుద్ధానికి ఎడుతుంటే ఎక్కువ పెట్టించేలా చేస్తాను లేదు. ఈ మంత్రములన్నిటికీ కూడా ఓం ముందు చేర్చుకుంటాం, అప్పుడు అది మంత్రం అవుతుంది. ధనురాతనోమి బ్రహ్మద్విషే శరవే హంతవా ఉ. ఉ అన్నది ఏమిటంటే తప్పనిసరిగా దీనికోసమే అని నొక్కి చెప్పడానికి. అందుకోసం మనకి సంస్కృతంలో తూహి చాస్మావై అంటారు. ఇవి కూడా అలాంటి అర్థాలే, కానీ సంస్కృత విద్వాంసులు 99% మందికి ఇది తెలియదు. ఏదో ఫిలప్ ది బ్లాంక్ అన్నట్టు వాడతారంటారు. లేదు, శరవే హంతవా ఉ బ్రహ్మద్విషే. బ్రహ్మద్విషులు అంటే భగవంతుడిని ఎదిరించేవారని, శత్రువులని అర్థము. శరవే హంతవా ఉ. అహం జనాయ సమదం కృణోమి, నేను జనులందరినీ కూడా శత్రువులను ఎదుర్కొనేలాగా చేస్తాను, ప్రజల కోసం చేస్తాను. అహం ద్యావా పృథివీ ఆవివేశ, నేనే జలోకంలో పృథివీలోకంలో ఆవేశించి ఉంటాను. మళ్ళీ ఒక్కసారి చూడండి. అహం రుద్రాయ ధనురాతనోమి బ్రహ్మద్విషే శరవే హంతవా ఉ. అహం జనాయ సమదం కృణోమి, అహం ద్యావా పృథివీ ఆవివేశ. శుక్రవారం నాడు మాత్రం పరమాన్న నివేదన చేయండి, మంచి ఫలితాలు పొందండి. స్వస్తి. ఇంకొకటి, ఇది ధనప్రాప్తికి. ఇది కూడా మీరు చదివిన మంత్రమే, తెలుసున్న మంత్రమే. శ్రీ సూక్తంలోది. జాగ్రత్తగా మంత్రంలాగే చదవండి, గద్యంలా చదవండి, శ్లోకంలా చదవండి. ఏమిటది? ఇది కూడా లక్ష్మీ రూపుని కానీ లక్ష్మీనారాయణులు ఉన్న చిత్రపటం కానీ పెట్టుకోండి. దయచేసి అమ్మవారి విగ్రహానికి, అమ్మవారికి జడ వెరబోసుకున్నట్టుగా మాత్రం పెట్టకండి దయచేసి. లక్ష్మీ రూపు కానీ పసుపు కానీ పెట్టుకోండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం. ఈ ఒక్కొక్క పదానికి 5 పుటల వ్యాఖ్యానం ఉంది. హిరణ్యవర్ణ, బంగారపు రంగు కలిగినది. అంతేకాదు, మన లోపల ఉండే శబ్దములు పుట్టాలంటే, అక్షరాలు
బంగారము లాంటి అక్షరాలని ప్రేరేపణ చేసేది. హిరణ్యవర్ణం హరిణీం మన పాపాలు హరించేది, మన తాపాలు హరించేది, భగవంతుని మనస్సుని హరింపజేసేది. అంతేకాదు జింక వంటి అందమైన రూపాన్ని కన్నులని కలిగినది. జింక నక్షత్రముల సమూహానికి సంకేతం. హరిణీం సువర్ణ రజత స్రజాం బంగారు ఆభరణములు, వెండి ఆభరణములు ధరించేది. అంటే సువర్ణ రజత స్రజాం అంటే అందమైన అక్షరాలని చేకూరుస్తుంది. నాడీ మండలంలో 32 స్థానముల లోపల శబ్దములు పలుకుతాయింటుంది యోగశాస్త్రము. సువర్ణ రజత స్రజాం చంద్రాం ఆహ్లాదకరమైనది. చది ఆహ్లాదనే అని చెప్పి అంటే ద్రావయతి అందరినీ కూడా కరిగింపజేస్తుంది. చంద్రాం హిరణ్మయీం బంగారు తల్లి. హీం రటయతి అహంకారాన్ని తొలగించేది. ఈ ఒక్క పదానికే కనీసం ఒక సందర్భంలో 5 ఉపన్యాసాలు చెప్పడం జరిగింది. హిరణ్మయీం లక్ష్మీం ఆ లక్ష్మిని లక్ష్మకారయతి ఇది ఫలానా అని గుర్తుపట్టేలా చేసేది. లక్ష్మీం జాతవేదో మ ఆవహ మే ఆవహ అది వేదంలో మ ఆవ అని వస్తుంది. అంచేత జాతవేదుడా నాకు ఇలాగ రక్షింపజేయవయ్య అంటే అమ్మవారికే ప్రార్థన. దీపం వెలిగించాం, నేతి దీపం. అగ్నిదేవుడు అమ్మవారికి చాలా దగ్గరవాడు, భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైన వాడు అగ్నిదేవుడు. అంచేత ఓ అగ్నిదేవా మే ఆవహ నాకు సంపాదించి పెట్టవయ్యా. చక్కటి ధనం కావాలి. ఎందుకు నా ధనం ఎలా ఉండాలి? నా స్వార్థం కోసం కాదు, 10 మందికి ఉపయోగించేలాంటి ధనం కావాలది. అలాంటిది నాకు ఈ హిరణ్యవర్ణ హరిణి సువర్ణ రజతస్రజ చంద్ర హిరణ్మయీ లక్ష్మీం జాతవేదో మ ఆవహ. ఇంకో చమత్కారం ఏంటి తెలుసా? ఓం హిరణ్యవర్ణాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం సువర్ణ రజతస్రజాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం హిరణ్మయ్యై నమః, ఓం లక్ష్మీ నమః. ఇలాగ నామావళి కూడా విడిగా 108 సార్లు చేసుకోవచ్చు. చక్కగా పానకం వడపప్పు పళ్ళు ఉంటేవి. శుక్రవారాలు మాత్రం కొంచెం విశేషంగా పాయసాన్ని నివేదించండి. శుక్రవారాలు మీకు ఏదైనా కోరిక ఉన్నట్టయితే ఒక్క ముత్తైదుకు కానీ 3 ముత్తైదువులకు కానీ ఏమన్నా తాంబూలం సమర్పించండి సాయంకాలం పూట. ఇది విశేషం. మళ్ళీ ఒక్కసారి హిరణ్మయీం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ అంటూ ప్రార్థించండి. మంచి ఫలితం లభిస్తుంది. అలాగే ఇంకొకటి ఏమిటంటే అమ్మవారి ప్రార్థనే. ఇది కూడా శ్రీ సూక్తంలోదే. మనకి వ్యతిరేకులైన వాళ్ళు కూడా మన వంకకి తిరగాలి. కుటుంబంలో బంధువులంతా మనతోటి కలిసిమెలిసి ఉండాలి. అత్తా కోడళ్ళ మధ్య సయోధ్య, ఆడపడుతూ వదినగాట్ల మధ్య సయోధ్య, ఇలాంటివన్నీ ఉండాలి. మగవాళ్ళు కూడా ఒకరితో ఒకరు కలిసి ఉండాలి. అలా చేసుకున్నప్పుడు ఇది మగవాళ్ళైనా చదవచ్చు, ఆడవాళ్ళైనా చదవచ్చు. చాలా విశేషం. విష్ణుస్తుతిపరాం లక్ష్మీం స్వర్ణవర్ణాం స్తుతిప్రియాం వరదాభయాం దేవీం వందే త్వాం కమలేక్షణే. ఇది చక్కటి శ్లోకం. ఇది కూడా విష్ణు పురాణం ఇలాంటి వాటిల్లో ఉన్నది. విష్ణు స్తుతిపరాం ఆవిడ ఎప్పుడు కూడా పరమాత్మని స్తుతిస్తూ ఉంటుంది. ఆవిడ పాదాల దగ్గర ఎందుకు ఉంటుందో తెలుసునా? ఆయన యోగ నిద్రలో ఉంటే దర్శనం కోసం వస్తారు వాళ్ళు. వచ్చిన వాళ్ళ ప్రాతినిధ్యాన్ని బట్టి ఆ పాదం మీద బొటన వేలుతోటి కానీ చూపుడు వేలుతోటి కానీ మధ్య వేలుతోటి కానీ ఇలా రాసినప్పుడు అది గుర్తు అన్నమాట. వచ్చినవాడు ముఖ్యుడా మామూలు వాడా? ముఖ్యుడైనట్టయితే కళ్ళు తెరుస్తాడు, సమాధానం చెప్తాడు. మామూలు వాళ్ళు అయినట్టయితే కళ్ళు తెరవకుండానే ఆకాశవాడితో పలికిస్తాడు. ఇది కూడా భాగవతంలో ఉంది, పద్మపురాణంలో ఉంది. ఏమిటిటా? పాదము నొక్కుతుందట బొటన వేలితోటి. ఎప్పుడు? నారదుడు, సనకాదులు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు. సప్లిమెంటరీ క్యాండిడేట్లు వచ్చారనుకోండి,
అప్పుడు ఇలాగ పాదంతో ఇలా రాస్తుందిరా, మీరు నిద్రపోతూనే వాళ్ళకే చెప్పండి అంటుంది పాపం. ఇది పద్మపురాణంలో ఉంది. విష్ణుస్తుతి పరాం లక్ష్మీం స్వర్ణవర్ణం స్తుతి ప్రియాం. ఆవిడని మనం స్తుతించినా ఇష్టమే, ఆవిడని భర్త స్వామిని స్తుతించిన ఆవిడికి ఇష్టమే. అందుకనే హనుమంతుడిని రాముడి గుణవర్ణన చెయ్యి అని అడిగింది ఆవిడ. స్తుతి ప్రియాం వరద అభయాం అంటే ఆవిడ వరదముద్ర అభయముద్ర ధరించి ఉంటుంది. దేవీం ప్రకాశించేది, ఆటలాడేది, ఆటలో గెలిపించేది, ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నాయి అమ్మవారికి. అందుకని దేవీం వందేత్వాం కమలేక్షణే. అమ్మా నీకు నమస్కరిస్తున్నానమ్మా, నేను ఇంకెవ్వళ్ళకి కాదు. నువ్వు సర్వాంతర్యామివి, సరస్వతిగా, పార్వతిగా, ఇంద్రాణిగా ఇన్ని రూపాల్లో ఉంటావమ్మా నువ్వు. అందుకని నీకు నమస్కరిస్తున్నాను అంటూ చెయ్యండి. ఇది చాలా అద్భుతమైన మంత్రము. అంటే సంపదలకి, అలాగే నరఘోష తగ్గడానికి, 10 మంది మనవాళ్ళు కావడానికి కూడా ఉపయోగిస్తుంది. గమనించండి. స్వస్తి.